ಪವರ್ ಪೆಟ್ರೋಲ್ ಬಿಡ್ದಿಂಗ టూ మెంబర్స్ హెల్మెట్ కైలో వైకూడదు హెల్మెట్ పోటు ఏమన్నా ఉందా కొండ అబ్బాబా వస్తుంది ప్రతి గొర్రెపతి దూరం ఎంత పెద్ద అవుద్దు గొర్రెపతి మేకపోతుంది వస్తున్నాయి ఇది కొండ చూడు మీను అట్లే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ వచ్చి ట్రావెల్ ఆర్ రాజు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. కన్యాకుమారి నుంచి డైరెక్ట్ కొడైకెనాల్ వెళ్తున్నాము. ఇంకోటి ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ 1K ఫ్యామిలీ అయిపోయారండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లే నాకు ఇంకా సపోర్ట్ చేయాలని, ఇంకా 1K నుంచి 10K వర్క్ చేస్తారని, మీరు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇంకా ఇక్కడి నుంచి కన్యాకుమారి నుంచి అయితే డైరెక్ట్ ఇక కొడైకెనాల్ వెళ్తున్నాం. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, 30 minutes ఉంది. ప్లీజ్ కట్ చేయకుండా చూడండి. మొత్తం కొడైకెనాల్ ఘాట్ రోడ్ ఆ లొకేషన్స్ అంతా రికార్డింగ్ చేసినాను. కన్యాకుమారికి వెళ్ళి ఇక్కడ కొడైకెనాల్ పోతుంటే ఫస్ట్ టోల్ పాదు నాకు ఇది. అరే నట్టు లూజ్ అయింది, దూర్రా ఉందా? ఆడికెళ్ళు మంచి ఒకటే వ్యూ. టాప్ బాక్స్ అయితే ఒకటి స్క్రూ పడిపోయింది, ఇంకొక స్క్రూ ఉంది, అది కూడా లూజ్ అవుతుంది. టాప్ బాక్స్ మధ్యలో ఆగి టైట్ చేయాలి. పెట్రోల్ కొట్టడానికి టైం అయింది. ఇప్పుడు పెట్రోల్ కొట్టించినప్పుడు ఒకటేసారి పెట్రోల్ కొట్టించుకొని బంకులు ఆగి టాప్ బాక్స్ మొత్తం ఫిట్ చేయాలి. అదే చాలా ఇబ్బంది అవుతుంది. అరే సచ్చి అక్కడ గొర్రెపతి దూరం ఎంత పెద్ద అవుద్దు, గొర్రెపతి మేకపోతుంది. బాగెట్టిరు పెద్దగా. అబ్బా ఇంకా 111 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చి 1 అవుతుంది. రోడ్ మ్యాప్ చూపిస్తే వాడు 4 గంటలకు రీచ్ అవుతాడు అనుకో చూపించిండు. మనం రూట్ మ్యాప్ టైమింగ్ చేంజ్ చేసినాం. రూట్ మ్యాప్ టైమింగ్ 4 గంటలకు రీచ్ అవుతా అని చెప్పిండు. 1 అవుతుంది. ఎండ బాగా కొడుతుందబ్బా, బాగా నెత్తిన ఉంది ఎండ. రోడ్డు కాలుతుంది, బండి హీట్ అవుతుంది, నాకు కూడా హీట్ అయిపోతుంది కింద. పెద్దగా ఉంది, అంత పెద్ద ఫ్యాక్టరీ. మళ్ళీ పెట్రోల్ పట్టించుకోవాలి. కార్డ్ ఆప్షన్ है? हाँ पवर पेट्रोल बिड्दिंगा नार्मल पेट्रोल पवर वेंडामा एवलो पड़नु
ఫుల్ ట్యాంక్ మారు. బాక్స్ ఊగుతుంది ఇగో. ఏమైందనా? పోయింది అది బాక్స్, టాప్ బాక్స్ లూజ్ అయింది. బోల్ట్ పడిపోయింది. ఇదే టాప్ బాక్స్ ఇగో. ఇగో ఉన్నది ఇలాంటిది ఒకటి పడిపోయింది. ఇప్పుడు ఈ 2 లూజ్ అయింది. ఇగో ఇది లూజ్ అయింది, ఇది టైట్ ఉంది. ఇగో ఇప్పుడు ఇది టైట్ చేస్తున్నా అందుకే. ఓకే ఇగో ఇప్పుడు ఇది టైట్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఓకేనా బ్యాగ్ ఇప్పుడు? వాయబ్బా ఏమన్నా భరిస్తుంది అసలు. బండ్ల పెట్రోల్ అయితే కొట్టించుకుంటే ఫుల్. టాప్ బాక్స్ అయితే లూజ్ అయింది నట్లు. ఇక టాప్ బాక్స్ నట్లని ఫిట్ చేసి ఇక ఆగేది ఏడలేస్తుంది. నాన్ స్టాప్ రైడ్ ఒకటే. 273 కిలోమీటర్లు. టైం వచ్చి 11:20 అవుతుంది. బాగా ఎండపూటనే పోతాం రయ్య మేమైతే. బాగా ఎండ సంపడంతో ఎండ బాగా కొడుతుంది. ఈ మైక్ ఒకటి మెయిన్ అవుదైతే మైక్ ప్రాబ్లమే. వాయిస్ మంచిగా రికార్డింగ్ అదే కాదు, సురసుర ఏదో ఒకటి సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇక హెల్మెట్ కానీ సౌండ్ ఎక్కువైంది. ఇగో హెల్మెట్ అక్కడిక్కడ గాలికి అక్కడిక్కడ ఊగుతుంది. ఇక బడ్జెట్ లేవని ఇక హెల్మెట్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం చూడాలి ఇక మంచి హెల్మెట్ తోలాడతా. ప్రస్తుతానికైతే ఇది ఓకే. వావ్, లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్. అట్లా గ్రీనర్ ఉండి పైన ఆకాశం, మధ్యలో రోడ్డు. బాబా బాబా కార్. అన్నీ ఆడి కార్లే కనిపిస్తున్నాయి. వీడికి 3వ కారు, ఇది 3వ 4వ కారు. తమిళనాడు ఆడి కార్. తమిళనాడు ఆడి కార్లు ఫేమస్ అన్నమాట. మన రోల్స్ రాయల్స్ ఫేమస్. ఊరి సతీష్ బాబా ఏమన్నా ఉందా కొండ. అబ్బాబా వస్తుంది. లొకేషన్ ఏముందా? ఎంత పెద్ద గుట్టనో. రెండు కన్నులు ఎండ సరిపోతుంది కదా. బాగుంది లొకేషన్. TS07 హైదరాబాద్ బండి వచ్చింది. అబ్బా సున్నికి వచ్చినట్టున్నారు. మొత్తం కొబ్బరి చెట్లు తోట. మొత్తం కొబ్బరి చెట్లు చూడు. ఆయా పోయినట్టునేవో. మొత్తం అతలా ఇతలు మొత్తం కొబ్బరి చెట్లే.
ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం. ఇడికి వెళ్ళి 82 కిలోమీటర్లు కొడైకెనాల్. కిలోమీటర్లు అంట. ఇప్పుడు టైం వచ్చి 1:20 అవుతుంది. బాగానే తొందరగా వచ్చినాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే బాగుంటుంది. పెట్రోల్ కొట్టిస్తే పని అయిపోతుంది. 3 పాయింట్లే ఉంది. కొడైకెనాల్ ఉంటుందేమో. 82 కిలోమీటర్లు అంటే పోతుంది కానీ ఇదంతా సింగిల్ రోడే మీడియా. అబ్బో బ్రేక్ అట్ చల్లగుండా. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టినాయి అయ్యా. పెళ్ళి पास नहीं हिंदी आता हाँ ఓకే ఓకే. ఏదో ఫాస్ట్ తీసుకోమంటుండు. ఫోన్ నంబరే 733 కొట్టుకు నిధి కొట్టు. బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది అదంటే అదే వస్తుంది. 2025 ఎగ్జిటా 2 రోజులు లేటు ఏం పెట్టాం. 3 నెలల కరెక్టే. 15 ఈరోజు 15 కదా. 18 తారీఖు రేపు ఎల్లుండి ఉంటాం. స్క్రీన్ షాట్ తీసుకో. అది ఒకసారి ఫోటో చూపిరా రై. అది ఒకసారి ఫోటో ఫోటో ఎక్కువ यार కొడైకెనాల్ ఎంత హైట్ ఉంది ఇది. మావాడు ఇంతకుముందు ఆడ వాటర్ ఫాల్ చూసి అది వాడు బాగుంది. సో నీకు అంటే ఆ లొకేషన్ పెట్టుకుని పోయావు. వాళ్ళు వద్దులు ఆ లోయలోకి వచ్చినావు. ఆడ వాటర్ ఫాల్ ఏది ఏం లేదు. కానీ ఆడ ఒక చెరువు లాగా ఉంది. గ్రీనరీ బాగుంది. ఆడ మొత్తం కొబ్బరి తోటలు ఉన్నాయి. వాడు కొద్దిగా డ్రోన్ ఎగిరేసి ఒక వీడియో అయితే తీసుకున్నాము. బాగా పెట్టింది రోడ్కు. అది వావ్ వ్యూ పాయింట్ ఏంద్రా నెక్స్ట్ లెవెల్ ఉందిడా సత్య. ఓయబ్బా ఏంద్రా ఎట్టుంది మొత్తం. ఇది కొండ చూడు ఇంత మీను అట్లే ఉంది. ఓహో కోతులు. Look at that.
ఎంత బాగుంది లొకేషన్. అప్పుడు ఒకే పోతుంది వాటర్ ఫాల్ అవి అన్నీ పోతుంది. గంట 2 గంటలు టైం వేస్ట్ అయినా అలా. అందరూ ఆయన ఒక బ్యాటరీ మార్చుకోవాలి. 42 కిలోమీటర్లు ఉంది. ఇది వెళ్ళబడ్డది కొండలు. అబ్బా ఏంద్రా ఇది సత్యు యూ ఫైట్ పడవు. ఆ చెరువులోకి పోయినావు, ఆ చెరువులోకి వీడియో తీసుకొని వచ్చినావు. ఫోన్ ఛార్జింగ్ పెడతలేవు, నా ఫోన్ ఛార్జింగ్ పెడతలేవు. నాతో తీసుకొని ఛార్జింగ్ పెట్టావు జరా. సరే వద్దులే. వ్యూ పాయింట్ ఉంది కదా. టికెటా? ఓకే. కెమెరా 50. హెల్మెట్ అయినా బస్సు ఈసారి ఘాట్ రోడ్లో నడపాలంటే బస్సు బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి చూడరా. బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొత్తగా వచ్చినాడు అనుకో లోయలో తీసుకొని ఆ లోయలు వేస్తాడు. దిగే అట్లా పోతాడు 70 అనుకుంటా పోతుంది. బతకడమేది ఎంత అవుతుంది అది. మరి శ్రీశైలం చిన్న ఘాట్ రోడ్ రా. ఎట్లా చూడు కింద చూడు ఒకసారి. ఆ లోయలో పడితే ఎట్లుంటుంది. ఓ కిందికి కిలోమీటర్ ఉన్నట్టుంది. కిలోమీటర్ ఉందో 2 కిలోమీటర్ ఉందో. ఎంత పెద్ద ఉంది లోయ. వణుకుతాయి పిక్కలు చూస్తే. చల్లగా ఉందిరా. ఏం దిగుతావా? చల్లగా ఉంది. రచంద్రం చెట్టు చూడు గుర్తుపాటు ఏదో. ఏదో ఊరు వచ్చింది.
పోలీసులు ఉండరు అబ్బా. తెలంగాణ నో లైసెన్స్ మొత్తం హెల్మెట్ కల్టీ వస్తా హెల్మెట్ டூ மெம்பர்ஸ் ஹெல்மெட்டு கையில் வைக்கக்கூடாது. ஹெல்மெட் போட்டு வரணும். ஆன்லைனில் போடுவாங்க. நீங்கள் ஆன்லைனில் போய் காசு ஃபைன் கட்டிங்க. అన్నీ వాడు కావాలని కమిషన్ కోసం ఇంత వసూలు చేస్తాడు. ఈ కొడుకులకు పెద్ద ఇది సైడ్ ఇన్కమ్ ఎక్కువ. జిక్కిన గొర్రెలు ఏం మాట్లాడతారు. 2 గొర్రెలు ఈ కెల్బెట్ కూడా లేటాడు ఇద్దరికి. నువ్వు హెల్మెట్ ఇడుకుంటే అయిపోయేది. వాడు ఆకున అవుతున్నాడు. నువ్వు ఊకున్నాక హెల్మెట్ తీస్తే అయితే అది అంతే లేక ఏం చేయలేము. అయింది అయిపోయింది. ఇక ఇంకోటి కొడుకులు బండి నెంబర్లు గమనిస్తారు. బండి నెంబర్ గమనిస్తారు. మన ఈ స్టేట్ కాదు కదా. కానీ టైంకి బాగా తీపినావు కెమెరా పట్టు కొడుకుని. అది రికార్డింగ్ అయితే బాగుంటుండే చూడాలి. గట్లే ఉంటుంది ఇక. ఏదిరా ఇక్కడదే. మొత్తం కాఫీ తోట లాక్కుంది చూడు. తోట ఏమో తోట ఉందంటుంది. అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఇక చూడు టీఎస్ ఇక్కడదే బండి. అందుకే ఏమనలేరు. ఇంటి ముందర డిజైర్ చెట్లు అవి ఆకులు. బా ఏమని ఉందా మంచి గాలి, స్వచ్ఛమైన గాలి. మాస్క్ ప్రీతం అమ్మ. ఏంద్రా అట్లా వచ్చాడు. వడపా ఎండా లేదు. అయ్యమ్మా నన్ను బండి పడతి ఒక సైడ్కి పోయి.
అశా మన ఊర్లో కూడా ఉన్నాయి ఎంత పెద్ద చెట్టు అవి ఉంటాయి కొన్ని ఉన్నాయిరా కొట్టేస్తారా మనోళ్ళు ఊకే కొట్టేస్తారుగా పెళ్ళిళ్ళక దాంట్లోకి అని ఇంత పెద్దగా కానియారు మనోళ్ళు. ఇదేమో జనాలు చూడాలని పెట్టిన చెట్లు అవి స్వయంగా రాలేవు ఇవి స్వయంగా వచ్చి గివి చూడు ఏమో చెట్లు పెడతారు. అబ్బా అవునరా ఈయన ఎందుకు పెట్టి రోడ్ అంతా అసోట్లేదు అడవిలో అక్కడ అంతా పెట్టదండి ఏమన్నా అవి కావుగా అది చూసినావా పెట్టిండ్రు అగో నీకు అనిపిస్తుంది డిజైన్ చెట్టు మీద ఇట్లా పెడతారా అడవిలో కూడా. ఇంకా కావాల్సి హెలికాప్టర్ మీకు వెళ్ళి ఇత్తులు చల్లుతారు ఇత్తులు చల్లి బతుకుతాయి. చిక్కిందనుకో కొట్టాలి బండిని. గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా ఇలా టర్నింగ్లో గ్యాప్ ఎక్కువ చూసుకొని నడపాలి బండి. ఎవడు మధ్యలో ఇరుకుతున్నాడు ఓటాకు చేసినా చాలా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు పొగ మనకే ఏడుస్తున్నాడు నేను దాటేయాలి అయ్యా. అరే గూగుల్ ఒకటి చెప్పినట్టు నిజమే కానీ 4 గంటల కుదరంటే 5 వస్తుంది. గూగుల్ వాడు చెప్పినట్టు 4 గంటలకు పుడతావు అంటే ఇప్పుడు 5 గంటలకు పుడుతున్నావు. కానీ మనం టైం వేస్ట్ చేసినాంలే అక్కడ పోయి ఇక్కడ పోయి. ఇంత హైట్లు ఉంటే సునామీ వచ్చినా కూడా ఇప్పుడు కాదు. అరే వ్యూ పాయింట్ ఉంది రేడా అబ్బా ఎంత మంచి వ్యూ పాయింట్ ఉంది ఇందులోడా. కట్టు కట్టిండు హోటల్ వాడు వ్యూ పాయింట్ దున్నికి హోటల్ వాడు కట్టు పెట్టిండు. వ్యూ పాయింట్ చూసుకుంటే తింటారు అన్నీ. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. బయట దొర ఎట్లా వస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ మళ్ళా ఒక్క చేత తిప్పుతున్నాడు స్టీరింగ్. చల్ల కూల్గా ఎంత బాగుంది. వాటర్ అవుతున్నాయి చూడు కింద. ఇంత హైట్ వచ్చినా కూడా కూల్గా ఉన్నాం ఇంద్ర బాబు. ఇంత హైట్లో కూడా మొత్తం పార్కింగ్ టైల్స్ వేసి రోడ్డుకు. ఇవి పార్కింగ్ టైల్స్ అంటారు దాన్ని. పార్కింగ్ అంటే రోడ్ వేసి వాడి దగ్గర అయిపోయా. వావ్ నేను చూడలేదు ఇక. మనకాడ ఉంది బండి ఎడ పోతుందిరా నువ్వు. వాటర్ ఫాల్ ఆగు ఆడ వెహికల్ ఎట్టుకొని ఫోటో దిగుదాం. నాకు దిగు ఇక్కడే ఫోటో తీస్తా తీసుకో. నీకు కావాలా నిన్ను మూడు అద్దాలు పెట్టుకొని ఫోటోలతో ఎత్తుకురావు. హెల్మెట్తో ఎడబడతా పెడతాడు దానికి ఈతలు పెడతాడు. ఎయ్ ఎయ్ అదిగా ఇక ఏయ్ సతీ నీ స్టైల్ మొత్తం రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ రికార్డింగ్ అవుతుంది.
అరే నా ఫుడ్ ఏదో బాగున్నట్టుంది తీసుకురా పోరా. బాగుంది. దో ఏక్ మొక్కజొన్న. ಎಂದು ವಾಡಿಪ ಇದೇ ಕೊಡಕೆನಲ್ ಊರು. తొక్కనే కెత్త क्लोज. तुम्हारा 9 o'clock गुना के हो రూమ్ తీసుకుందామా? క్లోజ్ ఉందంట పొద్దుగాల. ఇప్పుడైనా టైం అయిపోయింది. పొద్దుగానే రావాలి. నీవు అన్నాయి అవే కదా రాకుండాలేగా ఈ ఫోటోలు ఉన్నాయి. ఈ కొండలే చూడాలి. ఏ సైడ్ ఎంత పెద్ద నదులు బో బస్ బస్ అంటుంది. ఈ హోటల్ అయిన రూమ్ తీసుకున్నా. కొడైకెనాల్లో ఇడికి వెళ్ళి నా కేవ్ దగ్గర ఉంది. ఇడికి వెళ్ళి 3 కిలోమీటర్లే. మార్నింగ్ పొద్దుగాల అవుతాం. ఇదే రూము. ఇది వండుకోడు అమ్మరా అంత సల్లి పెడుతుంది. అరే బయట వాళ్ళ సల్లి దారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మార్నింగ్ గునే కేవ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.